ఇవాళ బళ్ళల్లో మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మిధ్యాహ్నం అయిపోయింది. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కోడిగుడు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా, చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి. అయితే అంతటితో కూడా ఆయన వదిలేయలేదు, దీని మీద చాలా ఎలాబరేట్గా మాట్లాడారో అది కూడా విన్నాం. అసలు పిల్లలకు భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోమని లేదా మానేమానండి. అంటే పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కి కూర్చుంటాడు. ఒకటి, ఆయనకు అసలు భారతదేశం గురించి, భారతదేశంలో ఉన్న ప్రజల గురించి ఏమీ తెలియదని. రెండోది, ఆయనకి సుప్రీంకోర్టు పట్ల కానీ రాజ్యాంగం పట్ల కానీ ఏమీ గౌరవం లేదని. మూడోది, అసలు ప్రపంచవ్యాప్తంగా కూడా ఏం జరుగుతుందో ఆయనకు తెలియదని అర్థం. లేదా ఆయనకి పేదవాళ్ళ పట్ల అత్యంత చిన్న చూపైనా ఉండాలి. ఆయన, నేను ఇక్కడ చూస్తున్న వాళ్ళు చాలామంది గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్నారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో ఆ స్కూల్లో పాఠాలు చెప్పే టీచర్ల పిల్లలు కూడా చదువుకోవట్లేదు. ఎవరు చదువుకుంటున్నారు? సమాజంలో అట్టడుగున ఉన్న కులాల వాళ్ళు, అట్టడుగున ఉన్న వర్గాల వాళ్ళు మాత్రమే వాళ్ళు చదువుకుంటున్నారు.